ఎంన్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు మాతా భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలో తాగునీటి సమస్య, గృహ నిర్మాణం వంటి పలు అంశాలపై గ్రామ సర్పంచులు గుంటూరు అప్పారావు, పెద్దిరెడ్డి చంద్రారావు, వెంకట సత్యనారాయణ సమస్యలు సమావేశంలో వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ రాంబాబు త్వరలోనే ఈ సమస్యని పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట సుబ్బారావు, ఎంఆర్ఓ శివకుమార్, పెద్దిరెడ్డి వెంకటరమణ, సరోజిని, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి జాను, ఆర్డబ్ల్యూఎస్ జేఈ రూప, మండల వ్యవసాయ అధికారి అశోక్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. అలా కదండి, వాళ్ళు కట్టి నాశనం అయిపోతున్నారు. మీరేం చాలా సులువుగా చెప్పారు సమాధానం. వాళ్ళు కట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా రెస్పెక్ట్ చేశారా? రెస్పెక్ట్ చేసినప్పుడు ముందే చెప్పాలి కదా, వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చెప్పాలి కదా. లేకపోతే కట్టే బిల్డింగ్ కట్టడం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? దానికి కారణం ఎవరు? కారణం అయిన మీరు ఏమి రిపోర్ట్ రాశారా లేదా? నేను అయినా లేదన్నారు. ఆ ముందు వాళ్ళ మీద రిపోర్ట్ రాశారా లేదా? ఎవరు కారణం దానికి? ఎక్కడ పెట్టేసుకుంటారు? 45 లక్షలు 50 లక్షలు కాంట్రాక్టర్ పెట్టుకుంటే 50 పత్రాలు 10 కాంట్రాక్టర్. కానీ నేను అనీతిగా అడగలేదు, ఓన్లీ పెట్టలేదు. ఎందుకు పంపలేదు? క్యూసీ రాకపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఆ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మీద మీకు తీసుకుని చర్యలేంటి అదే అడుగుతాను నేను. అమాయకులు ఇప్పుడు పనిచేస్తున్న అమాయకులా, లేదా గ్రామ సర్పంచ్ అమాయకులా, లేదా ఎంపీటీసీల అమాయకులా? వీళ్ళ మీరు ఇప్పుడు మీరు రెస్పెక్ట్ చేసుకుని నేను చేయించుకోవాలి. ఆఖరి అక్కడే రాలేదని వీళ్ళతో ఏమైపోతున్నారో చెప్పండి. మీరే కంట్రాక్టర్లు ఏమవుతారు చెప్పండి. మీరు సూసైడ్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళ పేమెంట్ రాబోతుంది. అదేంటది చేస్తాను. అదే లేఅవుట్లో గతంలో శాంక్షన్ అయింది సార్. లేఅవుట్లో శాంక్షన్ అయింది. చెట్లు పెద్ద పెద్ద ఉండడం వల్ల ఆ చెట్లు కట్ చేయడానికి అప్పుడు అమౌంట్ సరిపోదు అని అవడం జరిగిందండి. అది అగ్రిమెంట్ పెట్టాం సార్. ఇప్పుడు సర్పంచ్ గారు ఏమంటారంటే మళ్ళీ మేము కొంత అమౌంట్ మంచి ద్వారా ఇచ్చి మేము ఆ సెట్లు రిమూవ్ చేసుకుంటాం, కొంత లెవెలింగ్లో కానీ ఏదైనా ఎనర్జీ స్టోర్ ఇస్తే మేము చేసుకుంటాం అంటారండి. అవి కూడా ఎంఈ2లో పెట్టిస్తున్నాం సార్. తాగడానికి ట్యాంక్ పూర్తి అయిపోయిన దానికి ఓన్లీ కనెక్షన్ ఇవ్వడానికి 4 నెలలు అయింది. ఇప్పటికి ఎవరు అక్కడికి రాలేదు. అది తాగడానికి నీళ్ళు లేవని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి మేము కంప్లైంట్ చేస్తున్నాము. దానికి గొల్లపాల నుంచి లైన్ వేసారు సార్. లైన్ వేసిన దానికి ట్యాంక్ కనిపించేస్తే ఒక 10 రోజులు అయిపోయింది సార్ పని. అది అక్కడ జనాలు అంత ఇబ్బంది పడినా సరే ఎన్నిసార్లు మేము ఫోన్ చేసాము. దాంట్లో కూడా పూర్తిగా ట్యాబ్లు కూడా ఇవ్వలేదు. ఈ పైప్ లైన్ కప్పెట్టేసి వెళ్ళిపోయి సార్. కప్పెట్టేసి వెళ్ళిపోయిన వాటికి ఈ పాత లైన్ ఉన్నాక లైన్ వేయలేదు సార్. అక్కడ ఈ పాత లైన్ ఉన్నాక మోటార్లు పెట్టేసుకుని లాగేసుకున్నారు సార్. ఈ కొత్త లైన్లు ఉన్నాక ట్యాబ్లు వేస్తున్నారు సార్. అది ఈ కొత్త లైన్లు తీసుకుని పాత లైన్ కలిపితే ఇప్పుడు వేసే లైన్లకి ట్యాబ్ లేకుండా సార్ ఇంకొక ఉన్నాయి సార్. అవి ఎంత ఉన్నాయి సార్. అవి ఎవరైనా మోటార్ వేసారంటే ఆ ట్యాబ్ నుంచి నీళ్ళు వెళ్ళవు సార్. అవి మన మండలంలో ఒక 2 లేఅవుట్లకు సంబంధించి హైకోర్టులో రిట్ ఉందండి. దానికి సంబంధించి కౌంటర్ కూడా వేయడం జరిగింది. జడ్జిమెంట్ రాకనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో మీద ఉంటుంది. ఇకపోతే మీరు చెప్పారు గతంలో పట్టాలు ఇచ్చారు అని. మళ్ళా ఆ పట్టాలని క్యాన్సిల్ చేస్తూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో బాగా పట్టాలు ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళు కట్టుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా అర్హులను గుర్తించి వాళ్ళు ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు ఇప్పుడు సభలో కోరుతున్నారు. ఇది స్టేట్ వైడ్గా ఇష్యూ అనేది ప్రభుత్వం దృష్టిలో ఉంది. నూతన ప్రభుత్వం మరి దీని మీద భవిష్యత్తులో మాకు ఎటువంటి మార్గదర్శకాలు అయితే జారీ చేస్తుందో దాని ప్రకారం మేము గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో కూర్చొని గ్రామ సభ కండక్ట్ చేసి ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శనంగా చర్యలు తీసుకోగలం. కానీ ప్రస్తుతం గతంలో ఇచ్చిన పట్టాలు ఎవరు ఇల్లు కట్టుకోకపోతే వాటిని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి అనే విషయం మీద మాకు ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. అటువంటి రాగానే మేము మీకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ చేస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.